స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధికి నోచుకొని బోరవెల్లి గ్రామ ఎరుకల కుటుంబాలు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామం. ఈ గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన 3 కుటుంబాల వారు ఎన్నో ఏళ్ల నాటి నుండి స్థిర నివాసులుగా ఉంటూ తమ చేతి వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న నేటికి ఈ గ్రామంలో ఉన్న ఎరుకల కుటుంబాల ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారడం లేదని ఈ గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ హరిచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ సీతారాములు, సామాజిక కార్యకర్త శాంతకుమార్, బీచుపల్లి నాయుడు బాధితుల స్థితిగతులు తెలుసుకున్నారు. ఎరుకల కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్పందించి ఆదుకోవాలని కోరారు. సార్ కాను సార్, ఎందుకంటే మీ ఫ్రీ మాకు కావాలా సార్? ఏం లేదు, ఇక్కడ మానపాడు మండలం బోరెవెల్లి గ్రామం సార్. ఎరకలి వాళ్ళు ఎస్టీలు 3 కుటుంబాలు ఉన్నాయి సార్. కనీసం వీళ్ళు అసలు డొక్కాడితే కూడా రెక్కాడితే కూడా వీళ్ళ డొక్కాడే పరిస్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళ కులవృత్తి ఓన్లీ పొరకలు అదొక్కటే అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం వీళ్ళకి ఈ తారీఖు కూడా లెట్రూమ్ శాంక్షన్ అయిన ఆనవాళ్ళు లేవు, వీళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకునే ఆనవాళ్ళు లేవు సార్. సార్ ఇంకొకటి, వీళ్ళ ఇంటి ముందరనే అసలు అది డ్రైనేజ్ ఉంటుంది సార్. అసలు చాలా దారుణమైన పరిస్థితి, ఓపెన్ డ్రైనేజ్ అసలు విపరీతంగా సార్. ఇంకోటి సార్, ఒకసారి మా బోరెవెల్లి సర్పంచ్ గారు హరిచంద్రారెడ్డి మాట్లాడతారు సార్. సార్ నమస్కారం సార్. ఏం లేదు సార్, నేను దయచేసి సార్ నా విన్నపం సార్. వీళ్ళు చాలా రోజులు ఉంటే నేను ఇంతకుముందు కాకముందు కూడా ఒక సంథింగ్ ఊర్లో కొంచెం లీడర్నే సార్. ఎప్పుడుంటో ఎమ్మడబడుతున్నారు సార్. నాకు ఒక 3 పింఛన్లు లేవు సార్. వీళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి ఒక ఆయనకి. సార్ ఇండ్లు సార్, ఇండ్లు అయితే 3 పూరు గుడిసెలు సార్ పడిపోయినాయి. ఓకే సార్. అవును సార్, మొత్తం ఒకటి సరే సార్, వస్తాం సార్, మేము వచ్చి కలుస్తాం సార్. వాళ్ళ జీవనోపాధి చాలా కానీ కాదు, ఇక్కడ జీవనోపాధి మాత్రం లేదు. వీళ్ళ ఫొటోస్ కూడా తీసిన సార్, వీడియో సార్. సరే సార్, వీళ్ళని బాధితులను తీసుకొని వస్తాం సార్ మీ దగ్గరికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. జనాభా అనేది మా మండలంలో, మానవపాడు మండలంలో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ బోరెవెల్లి గ్రామంలో కనీసం 3 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 కుటుంబాల్లో వీళ్ళు వృత్తి పొరకలలు కూడా ఉదయం వీళ్ళు కనీసం వీళ్ళకి వ్యవసాయ పొలాలు కూడా పిలిచే పనులు చేసుకోలేని పరిస్థితి. కాకపోతే వీళ్ళ కుల వృత్తులు నమ్ముకొని ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. కనీసం వీళ్ళు ఎన్నో గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్లు శాంక్షన్ చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఎస్టీ వర్గాలకు బడ్జెట్లు, ప్రభుత్వాలు బడ్జెట్లు నిధులు కేటాయిస్తున్నారు. కానీ ఏ బడ్జెట్ ఎవరు మింగుతున్నారో తెలియదు. కావున ఇక్కడ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ఎస్టీల అభివృద్ధికి విజిట్కి అతి త్వరగా వచ్చి ఈ ఎన్నికల ప్రచారం రేపు 10వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుసటి రోజుల్లో మీరు కానివ్వండి, మీరు కంపల్సరీ వస్తేనే వీళ్ళ బాధ్యతలు ఏమని తెలుస్తుంది. మీకు ఒకవేళ అవకాశం లేదు, రాలేని పరిస్థితిలో ఉంటే మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిట్, ఎంపీడీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ, ఇక్కడ ఉన్న గ్రామ పంచాయత్ సెక్రటరీ గారిని ఎవరిని పంపించిన ఇక్కడ విజిట్ చేసుకొని వీళ్ళకి ఏమున్నాయి, ఏం లేవు, ఏ వసతులు ఉన్నాయి, ఇన్నేళ్ళు వీళ్ళు ఒక్క లోన్ కూడా ఏదైనా ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నారా? ఏం లేదంట. కనీసం ఇన్నేళ్ళు కూడా ఒక లోన్ కూడా తీసుకోవడం లేదు. మళ్ళీ బడ్జెట్ ఎక్కడ పోతుంది? బడ్జెట్ ఎవరు కాల్ చేస్తున్నారు? మళ్ళీ కలెక్టర్లే కాల్ చేస్తున్నారా, లేకుంటే కింది స్థాయి వాళ్ళే కాల్ చేస్తున్నారా? మళ్ళీ ఇటువంటి ఆలోచన కూడా పునరావస్థలో కూడా మీరు ఆలోచన చేసి ఇక్కడ ఎస్టీ ఎరకలి సామాజిక మా కుటుంబ సభ్యులు ఇక్కడ సర్పంచ్ గారు హరిచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉప సర్పంచ్ సీతారాములు గారి ఆధ్వర్యంలో వీళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో జనాలు వీళ్ళకి అవకాశం ఇచ్చి ఈ గ్రామాన్ని సర్పంచ్గా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇలాంటి వాళ్ళను కంపల్సరీగా గవర్నమెంట్ కలెక్టర్ గారు మీరు ప్రత్యేకమైన దృష్టి పెడితే ఈ బోరెవెల్లి గ్రామంలో ఒక మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తానని ఇక్కడ సర్పంచులు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆదర్శ గ్రామం
డైరెక్ట్ గా కలెక్టర్ చేతుల మీదనే అవార్డులు తీసుకునే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు గ్రామ అభివృద్ధి కొరకి. ఇక్కడ ఈ బోరేవెల్లి గ్రామంలో అలాగనే ఈ ఎస్టీలో ఉన్నారు ఎరకలి ఈ సమాజం అందరికి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా మీరు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా మీరు అభివృద్ధి పథకంలో నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ బాధితుల తరపు నుంచి మేము కోరుతున్నాం. ఒకసారి వీళ్ళ ఆవేదన చూడండి. ఒకసారి కలెక్టర్ గారు మీకు దయచేసి 2 చేతులు ఎత్తి మేము నమస్కరించుకొని ఇట్టి బాధితుల తరపు నుంచి విన్నవించుకుంటున్నాం. మీరు విజిట్ చేయవలసిందిగా అందరం గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరం కోరుతున్నాం. ఏది లేదు సార్, మీరు వచ్చి మాకు చూసి